గగన్ ధరణికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక భూమి ధరణిలా మాట్లాడుతూ, నేను భూమి ఎక్కడున్నామో చెప్పము అని ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి చెప్పడం లేదే అని ఇక గగన్ కంగారు పడుతూ కార్ డ్రైవ్ చేస్తూ రోడ్లపై మళ్ళీ వెతుకుతూ భూమి కోసం తిరుగుతూ ఉంటాడు. ఇక వంశీ దీప అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. చూడు దీప, నువ్వు నన్ను అర్థం చేసుకో, నాకిప్పుడు పెళ్ళయింది అని చెప్తూ ఉంటాడు. ఏంటి, నువ్వు నాతో చెట్టాపటాలు వేసుకొని తిరగలేదా? అప్పుడు నువ్వు ఈ మాట చెప్పలేదే అని ఆ అమ్మాయి వంశీని అడుగుతూ ఉంటుంది. చూడు, అప్పుడేదో నీతో తిరిగాను, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటానైతే ఎప్పుడూ చెప్పలేదు కదా. అయినా నువ్వు నాతో తిరిగావు కదా, నువ్వు ఫ్రీ బర్డ్ కదా. అయితే ఏంటంటే ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, నిన్ను పెళ్లి చేసుకోవడం లాంటివి ఏవి కుదరదని చెప్తున్నాను కదా, నన్ను వదిలేసేయి అని వంశీ అంటూ ఉంటే, చూడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, నాకు న్యాయం చేసావా సరే, లేకపోతే నీపై కేసు పెట్టి నేను నీకు జైలు శిక్ష పడేలా చేస్తాను అని అమ్మాయి వంశీకి వార్నింగ్ ఇస్తుంది. ఏంటి, తను ప్రెగ్నెంటా అని వంశీ అయితే అది విని షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడే నిల్చునున్న శరత్ చంద్ర మొత్తం వినుంటాడు. అంకుల్, ఒకసారి నేను చెప్పేది వినండి అని వంశీ చెప్తూ ఉంటాడు. వెంటనే శరత్ చంద్ర వంశీ చెంపపై కొడతాడు. రే, ఇదే నీ క్యారెక్టర్ అని నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కదరా, మా ఇందుని మోసం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మర్యాదగా రేపు ఇందుని తీసుకొని మా ఇంటికి రా, నేను నీ సంగతి చెప్తాను, నీపై కేసు కూడా పెడతాను అని శరత్చంద్ర చెప్పి వెళ్తూ ఉంటాడు. అంకుల్, ఒక్కసారి నేను చెప్పేది విని అర్థం చేసుకోండి, ఇదంతా ఒకప్పటి సంగతి అంకుల్, నేను ఇందుని పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం మారిపోయాను అంకుల్, ఈ విషయం ఇందుకు తెలిస్తే చాలా బాధపడుతుంది అంకుల్, ప్లీజ్ అంకుల్ అని వంశీ ఇక బతిమలాడుతూ వేడుకుంటూ ఉంటాడు. దొరికిపోయిన తర్వాత అందరూ మాట్లాడే దొంగ మాట్లాడేవి నువ్వు మా ఇందుకి అన్యాయం చేశావు, అవసరమైతే మిమ్మల్ని ఇద్దరిని విడదీసి నేను ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి ఇందుకి మళ్ళీ పెళ్లి చేస్తానే, కానీ నీతో అయితే కాపురం చేయనివ్వను, నేను నిన్ను అస్సలు వదలనురా అని శరత్చంద్ర గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అంకుల్, నన్ను అర్థం చేసుకోండి అంకుల్, ఇదంతా ఒకప్పటి సంగతి అంకుల్, నేను ఇప్పుడు మారిపోయాను అంకుల్, మీ కాళ్ళు పట్టుకుంటాను అని శరత్చంద్ర కాళ్ళు పట్టుకుని వంశీ వేడుకుంటూ ఉంటాడు. అయితే శరత్చంద్ర మాత్రం వంశీని కాలుతో తన్ని పడేస్తాడు. అయితే నిన్ను అస్సలు వదలను, నేను నీకు విడాకులు ఇప్పించేస్తాను, ఇందుకి పెళ్లి చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శరత్చంద్ర కారులో వెళ్ళిన తర్వాత వంశీ అయితే కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. భూమి ఒక చోట కూర్చొని ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ అదే ప్లేస్ దగ్గరికి వస్తాడు. భూమి ఎక్కడెక్కడైనా ఉండొచ్చా అని భూమి కూర్చున్న దగ్గరికి వెనక వైపు చూస్తూ వెతుకుతూ ఉంటాడు. అయితే భూమి అయితే ఎక్కడెక్కడే కనిపించడం లేదే, ఒకసారి ధరణికి కాల్ చేస్తాను, భూమిని ఎక్కడని వెతకను అని మళ్ళీ గగన్ ధరణి కోసం భూమికి కాల్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఫోన్ చేస్తే భూమి కట్ చేస్తుంది. ఇంకా గగన్ మళ్ళీ వదలకుండా కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు. అప్పుడే భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఒకసారి మీకు చెప్తే అర్థం కాదా, భూమి ఇక్కడ లేదు, మీ దగ్గరికి రాదు అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. అయితే ఈ వాయిస్ ఎక్కడి నుంచో వినిపిస్తుంది అని గగన్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. గగన్కి డౌట్ వస్తుంది. దూరం నుంచి భూమిని గమనిస్తూ ఉంటాడు. మళ్ళీ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అయితే భూమి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటుంది. గగన్కి ఇక అర్థమైపోతుంది, భూమి ధరణి ఇద్దరు ఒకరేనా అని మనసులో అనుకుంటాడు. ఈసారి గగన్ భూమి దగ్గరికి వస్తాడు. భూమి ఎదురుగా నిల్చుంటాడు, కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అయితే భూమి అక్కడికి వచ్చి నిలబడిన గగన్ని గమనించదు. ఏడుస్తున్న భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్తే అర్థం కాదా మీకు, ఒకసారి అని ఫోన్ ఎత్తి చెప్తూ ఉంటుంది. ఉన్నట్లుండి అక్కడ నిల్చొని ఉన్న గగన్ని చూస్తుంది. ఫోన్ మాట్లాడుతున్న భూమి ఒక క్షణం ఆగిపోతుంది. గగన్ వైపే షాక్ అయి చూస్తూ ఉంటుంది. భూమి చాలా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ నిల్చొని ఉంటుంది. అప్పుడే గగన్ భూమి కాదందని, గగన్ ఎక్కడ డిప్రెస్ అయిపోతాడనని అదే భూమి ధరణిలా వేషం వేసింది. అంతేనా, బయటకు కాదన్నా మనసులో కాదనలేక కళ్ళెదురుగానే ప్రేమించినవాడు కనపడాలని ఒక ఉద్యోగ ప్రయత్నం, ప్రేమకి దూరం కాకూడదని ఒక చిన్న మోసం, అది కుదరకపోతే ధరణితో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్, అంతేనా అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి నేను ప్రేమించాను అదే మాట చెప్పినప్పటికీ ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోంది, ఆ అమ్మాయి కూడా నా ఐ లవ్ యూ చెప్పాలని అనుకుంటుంది, కానీ ఒక చిన్న ఆటంకం అని గగన్ అంటూ ఉంటే శరత్చంద్ర గగన్ని అప్పుడు కొట్టినదంతా కూడా ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదోనన్న సందిగ్ధత నాది, అందుకే అది తెలుసుకుందామని ఆ రోజు నేను బర్త్డే పార్టీకి వచ్చాను. అప్పుడు నాకు చేరువైంది, ఆ రోజే నాకు అర్థమైంది అది ప్రేమేనని. అయినా సరే ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదనని ఒక చిన్న అనుమానం ఉండేది, అందుకే ఆ రోజు వనభోజనాల్లో ముద్దు పెట్టాను. నన్ను ప్రేమిస్తోందని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇదే సింపుల్గా స్మార్ట్గా నా లవ్ స్టోరీ అని గగన్ అంటాడు.
అంత ప్రేమిస్తూ ఇంకా మన ఇద్దరి మధ్య ఈ కాస్త దూరం ఎందుకు ఇలాగే ఉండిపోయింది భూమి అని గగన్ భూమిని అడుగుతూ ఉంటే భూమి అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. భూమి ఏడుస్తూ గగన్ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకుంటుంది. వెంటనే గగన్ భూమికి ఐ లవ్ యూ చెప్తాడు. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావంటే నా మనసులో లేదు, నీకోసం పిచ్చోళ్ళ తిరిగాను అని గగన్ బాధపడుతూ చెప్తూ ఉంటే భూమి గగన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. గగన్ భూమి ముఖాన్ని తన 2 చేతులతో కూడా పట్టుకుని, నా చావుని నువ్వు తీసుకున్నావు, ఆ రోజు పార్టీలో నా ఆత్మగౌరవానికి అడ్డుగోడవయ్యావు, నాపై నీ మనసులో ఇంత ప్రేమని పెంచుకొని నాతో సమానంగా ఆ శరత్చంద్రకి ప్రేమని ఎందుకు పంచుతున్నావు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు. భూమి, నీ సొంత నాన్నకి ప్రేమని పంచుతున్నావంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ మధ్య పరిచయమైన ఆ శరత్చంద్రకి ఎందుకు భూమి ఇంత ప్రేమని పంచుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఆ ఒకటి అడక్కండి అని భూమి చెప్తుంది. నన్నుగా నా ప్రేమని మీరు నమ్ముతున్నారు కదా, ఈ నమ్మకాన్ని మాత్రమే ఉంచుకోండి, ఈ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి, మీరంటే నాకు ప్రాణం అని భూమి మళ్ళీ గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అలా హక్ చేసుకున్న తర్వాత భూమి గగన్ మళ్ళీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ, నాన్నకి నేను ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో సమయం వచ్చిన రోజున మీకే తెలుస్తుంది. సరే, అడగద్దన్నావు కదా, అడగను, సరే రా వెళ్దాం అని గగన్ భూమిని చేపట్టుకొని లాగుతూ ఉంటాడు. ఆహా, నేను రాను అని భూమి అక్కడే ఆగిపోతుంది. మన ఇంటికి భూమి ఎందుకు రావు, రా భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఆహా, నేను రాను అని భూమి మొండిగా ఉంటుంది. చూడు భూమి, ఒకరి దగ్గరుండి మరొకరి దగ్గరికి వెళ్తున్నావన్న మాట వస్తుందని నువ్వు రానంటున్నావని నాకు తెలుసు భూమి, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో భూమి, ప్రేమించిన వాడు ఎవడు కూడా ప్రేమించిన అమ్మాయిని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోడు భూమి, అది ప్రేమించిన ప్రియుడైనా ప్రేమించిన తండ్రైనా అని గగన్ అంటాడు. నిన్ను ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసు అని గగన్ చెప్తాడు. అయినా భూమి అయితే రానని చెప్తూ ఉంటుంది. నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు కదా అని గగన్ ఎత్తుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నారు మీరు అని గగన్ని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ భూమిని ఎత్తుకొని ష్ అని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ అలాగే ఎత్తుకొని మోసుకెళ్తూ ఉంటాడు. భూమి అయితే ఏం మాట్లాడుకుంటా గగన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక శారద ఇంటి దగ్గర గగన్ భూమిల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. గగన్ కార్ డ్రైవ్ చేస్తూ, భూమి ఇప్పుడు మనం ఇంటికి వస్తున్నాం అన్న విషయం వెంటనే అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి, మన కోసం చాలా ఎదురు చూస్తుంటుంది అని గగన్ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు. గగన్ ఫోన్ రింగ్ అవగానే వెంటనే శారద లిఫ్ట్ చేస్తుంది. నాన్న గగన్, భూమి కనిపించిందా అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు భూమి నాతోనే ఉందమ్మా, మేమిద్దరం ఇంటికే బయలుదేరి వస్తున్నామమ్మా అని చెప్తూ ఉంటే శారద ఇక చాలా సంతోషపడుతూ, అవునా, వచ్చేసేయండి గగన్, త్వరగా వచ్చేయండి అని చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు కనపడ్డావని అమ్మకు చెప్పగానే అమ్మ చాలా సంతోషపడింది అని గగన్ చెప్తూ ఉంటే భూమి సంతోషంగా పక్క సీట్లో కూర్చొని వింటూ ఉంటుంది. అమ్మ, భూమి కనపడిందా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. ఇద్దరు ఇంటికే బయలుదేరి వస్తున్నారంట, ఆ దేవుడు నా మొర ఆలకించాడు అని శారద అయితే చాలా సంతోషపడుతూ ఇక దేవుడికి దండం పెడుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఫుల్గా తాగుతూ గెస్ట్ హౌస్లో కూర్చుంటాడు. బావేంటి ఇంకా రాలేదు అని ఇంటి దగ్గర అపూర్వ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఫోన్ చేయి అమ్మాయి అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే శరత్చంద్ర భూమిని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఫుల్గా తాగుతూ ఉంటాడు. అప్పుడే అపూర్వ శరత్చంద్ర కోసం ఫోన్ చేస్తూ ఉంటుంది.